హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి కావాల్సినవి పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ 1, అలాగే కరివేపాకు 3 రెమ్మలు. తర్వాత వచ్చేసి లేత సొరకాయ 1 తీసుకొని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, అలాగే ఉల్లిపాయను త్వరగా మొక్కడానికి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు చిటికెడు, ఉల్లిపాయలు ఎర్రగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తరువాత చింతపండు గుజ్జును వేసుకోవాలి. వాటర్ వచ్చేసి గ్లాసున్నర పోసుకోవాలి. తర్వాత కారం 1.5 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇలా కలయి తిప్పుకొని ఒక 10 నిమిషాలు తగ్గించుకోవాలి. ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, వీడియో రుచికరమైన సొరకాయ పులుసు రెడీ అయినట్టే. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.